శుభాకాంక్షలు. ఈరోజు మన సత్యవేడి కాన్ఫరెన్స్లో ఎక్కడ చూసినా పసుపుమయం. మీరు చూసే ఉంటారు ఎంత పెద్ద కార్యక్రమం అంటే. ఈ ఒక 2 సంవత్సరాల్లో అంటే 1.25 సంవత్సరంలో మన ఉమ్మడి ప్రభుత్వం మరియు మన ముఖ్యమంత్రి వర్యులు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూసి ప్రజల యొక్క స్పందన ఈరోజు చూశారు. మన తండోపతండాలుగా మన కార్యకర్తలు ఇక్కడికి వచ్చేసి మనకు ఎంత ఉత్సాహాన్ని కల్పించారంటే అది వర్ణనాతీతం. సో కాబట్టి ఈరోజు మన ప్రమాణ స్వీకారం చేసిన మన పార్టీ ప్రెసిడెంట్లు ఇది ఒక పదవి కాదు, ఇది ఒక బాధ్యత. అంటే గ్రామ స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి మండల స్థాయిలో ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళు వీలైనంత వరకు దాన్ని సార్ట్అవుట్ చేస్తూ మన యొక్క పార్టీ క్రమశిక్షణ తెలియజేస్తూ, పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ తీసుకెళ్ళాలి. అలాగే వాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే నాకు తెలియజేయాలి. నాకేదైనా సమస్య వస్తే మన పార్టీ అధ్యక్షురాలు పనబాక మేడం దగ్గరికి తీసుకెళ్ళి మేడంతో చెప్తూ మన ఇన్ఛార్జి మినిస్టర్ గారికి మరియు మన సీఎం గారి దృష్టికి మరియు మన లొకేషన్ దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత త్వరితగతిన షార్ట్అవుట్ చేస్తాము. రీసెంట్గా మేడం గారు కూడా తెలుసు, మన పార్లమెంటు మీటింగ్ జరిగింది విజయవాడలో. మనకి ఏం కావాలని మన నాయకులు అడిగారో, మన హాస్పిటల్ స్టాఫ్ కొరతుందని చెప్పారు. సార్ చెప్పారు ఇమీడియట్గా జీవో రిలీజ్ చేయమన్నారు. ఎవరైతే చదువుకొని ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా అపాయింట్ చేయడానికి. మనం ఒకే ఒక కాన్స్టిట్యున్సీలో ఒక హాస్పిటల్ అడిగితే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి ఆ జీవోను వర్తింపజేసేటట్టు సార్ తీసుకున్నారు ఇమీడియట్గా. అలాగే మన సత్యవేడి కాన్స్టిట్యున్సీలో మహా మెగా సిటీ అంటే మన శ్రీ సిటీ ఉంది. మన ప్రజలు రావడానికి పోవడానికి ఎంప్లాయీస్ కానీ, మరి పక్కనే మన తమిళనాడు ఉంది, పోవడానికి రావడానికి కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాము. అది సార్కి రిక్వెస్ట్ చేశాను. సార్ ఏమన్నారంటే మన ఎన్హెచ్ మన చిత్తూరు టచ్చూరు హైవే నుంచి అప్ టు కడూరు వరకు ఒక 4 లేన్ రెడీ చేయడానికి సెంట్రల్తో కూడా మాట్లాడతారని చెప్పారు. అలాగే మన నారాయణవరంలో కూడా రిక్వెస్ట్ చేశాను. ఎక్కడైతే ఆగిపోయిన బ్రిడ్జిలన్నీ కూడా ఒక 4 బ్రిడ్జిలు నారాయణవరంలో, అలాగే కేవీపురంలో ఇమీడియట్గా స్పందించి ఆయన మన చీఫ్ సెక్రటరీ గారికి, మన కలెక్టర్ గారికి డైరెక్షన్స్ ఇచ్చారు. సో అది కూడా ఆల్మోస్ట్ ఆల్ అప్రూవల్ అయినా అనుకుంటున్నాను. సో మనకు ఏం అడిగినా మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు మనకు సపోర్ట్ చేస్తున్నారు. సో మనం ఏమి ఇవ్వాలి ఆయనకంటే ఆయనకు ఉత్సాహాన్ని ఇవ్వాలి. ఇంకా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనము సత్యవాడి కాన్స్టిట్యున్సీలో ఏమైతే పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్ని కానిగ్గా ఇచ్చి ఆయన్ని మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు మనం కృషి చేయాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో కాబట్టి మన పార్టీ ప్రెసిడెంట్లు ఎన్నుకునేటప్పుడు చిన్న చిన్న సమస్యలు చూడొచ్చు, అటువంటిది ఏమీ మీరు ఫీల్ కాకర్లేదు. నెక్స్ట్ తదుపరి వాళ్ళు ఎవరైతే నెక్స్ట్ పర్సన్ అడిగారో వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేశాను. వాళ్ళకి తగిన సముచిత స్థానము మన పార్టీ కల్పిస్తుందని మన అధ్యక్షులు గారు చెప్పారు. సో ఇమీడియట్గా అది కూడా అవుతుంది. మీరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. సో దయ ఉంచి సోదర భావం అందరూ కలిసికట్టుగా పనిచేసి మన సత్యవేడి కాన్స్టిట్యున్సీని మంచిగా తెలుగుదేశాన్ని మనకు ఒక గిఫ్ట్ లాగా ఈ యొక్క లోకల్ బాడీలో సీఎం గారికి ఇవ్వాలని మన కార్యకర్తలను రిక్వెస్ట్ చేస్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్ అన్న.